ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం శ్రావణ మాస వైభవాన్ని చెప్పుకున్నాం. దీంట్లో ఈ రోజున శ్రావణ సోమవారాలలో శివుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని చర్చిద్దాం. ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు వచ్చినాయి. జూలై 28, ఆగస్టు 4, ఆగస్టు 11, ఆగస్టు 18 మనకి సోమవారాలు వచ్చినాయి. మన హిందూ ఇతిహాసాల ప్రకారం దేవతలకి మరియు రాక్షసులకి మధ్య జరిగినటువంటి యుద్ధాల్లో నీటి నుండి విషం ఉద్భవించింది. ఘర్షణ. ఆ ఘర్షణ వల్ల అంటే పాల సముద్రాన్ని మథించేటటువంటి వేళ హాలాహలం పుట్టుకొచ్చింది. మొట్టమొదట వస్తువు అది. దేవతలు అసురులు ఇద్దరు కలిసే చేశారు ఆ పని. అంటే పాల సముద్రం నుంచి విషం పుట్టుకొచ్చింది. మానవ జాతిని రక్షించడానికి శివుడు ఆ విషం మొత్తాన్ని ఒక నేరేడు బండంత ప్రమాణానికి మార్చి నోట్లో వేసుకున్నాడు. కడుపులోకి వెళితే లోకాలెక్కడ నాశనం అయిపోతాయో 14 భువన భాండాలు ఉంటాయి శంకరుడి యొక్క ఉదరంలో. అందుకని కంఠంలో నిలబెట్టాడు. గరళకంఠుడు, శ్రీకంఠుడు, శితికంఠుడయ్యాడు. ఈ సంఘటన జరిగినటువంటి మాసం శ్రావణం. దీని కారణంగా శివుడి యొక్క శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోయింది. శివుడికి తాపం పెరిగిపోయింది ఆ విషం వల్ల. అప్పుడు శివుడు తన తల మీద చంద్రుణ్ణి ధరించాడు. చంద్రుడు చల్లటివాడు కదా, చల్లటి అమృత కిరణుడు. అందువల్ల శంకరుడి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడింది. అంతేకాకుండా దేవతలందరూ కూడా శివుడి మీద గంగాజలాన్ని కురిపించారు ఆ తాపాన్ని తీర్చటం కోసం. దానిని భక్తులు ఈరోజు కూడా పాటిస్తూ ఉన్నారు ఒక ఆచారంగా. దేవేంద్రుడు శివుడి యొక్క ఉష్ణోగ్రత తగ్గించాలని కోరుకున్నాడని, అందుకే వర్షాలు విపరీతంగా కురిశాయని కూడా చెబుతారు. అందుకనే శ్రావణం వర్షకాలం అయిపోయింది. ఆ వర్షం శంకరుణ్ణి శాంతింపజేసింది, శంకరుడికి ఉపశమనం కలిగించింది. అప్పటి నుండి శివుడిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో. హిందీ వాళ్ళు సావన్ మాస్ అంటారు. వాళ్ళు ముఖ్యంగా సోమవారాల్లో శివలింగం మీద ధారాపాతంగా నీళ్లు పోస్తారు. శ్రావణ మాసం సోమవారం అనేది శివ పూజకి చాలా అత్యంత ప్రభావవంతమైంది. అన్ని దేవుళ్ళల్లో శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం సులభం. ఇది ఒక నమ్మకమే కాదు, నిజం. ఎందుకని? బోళాశంకరుడు అని కదా ఆయనకి పేరు. ఆశుతోషుడు అని ఒక పేరుంది. అంటే సులభంగా అనుగ్రహిస్తాడు. అందువల్ల
శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ఆచారాలు మనం పాటించాలి. శ్రావణ మాసం సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఆ తరువాత శివాలయాన్ని సందర్శించాలి. లేదా మీ స్వంత ఇంట్లో సరైనటువంటి ఆచారాలతోటి రుద్రాభిషేకం చేసుకోవచ్చు చేతైతే. అలా మనకి చేత కాకపోతే మా తమ్ముడు అల్లుడు ఇంద్రసేన కుమార్ చక్కగా రుద్రాభిషేకం చేస్తాడు. అలాగే మా మేనత్త మనవడు ఆంజనేయ వరప్రసాద్, ఆ పిల్లవాడు కూడా ఇంట్లో రుద్రాభిషేకం చేస్తారు. కాబట్టి ఇంట్లో చేసుకోగలిగితే మంచిదే. ఆ మంత్రం రానప్పుడు, రుద్రం రానప్పుడు శివాలయానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి రుద్రాభిషేకాన్ని వీక్షించి మనకి చేతైనటువంటి ద్రవ్యాలు సమర్పిస్తే చాలు. అలాగే గంగాజలం, ఆవు పాలు, బిల్వదళాలు, తులసీ దళాలు సమర్పించుకుంటే సరిపోతుంది. అంతేకాదు శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చేయించుకోవచ్చు. పంచామృతాలు ఆవు పాలు, చక్కెర, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఇవి తేనె, మధువు, వీటితోటి అభిషేకం. ఆ తర్వాత దాన్ని తీర్థంగా పుచ్చుకోవాలి. కొంతమంది శివుడికి ఆవు నెయ్యి, చక్కెర సమర్పిస్తారు. ఆ తరువాత ప్రార్థన చేసి స్వామివారికి హారతి, పూజ పూర్తయిన తర్వాత అభిషేకానికి ఏదైతే ద్రవ్యాలు వాడామో అవన్నీ గ్రహించి ఒక పాత్రలోకి అందరికీ తీర్థప్రసాదాలుగా ఇవ్వడం. ఈ శ్రావణ మాసంలో శివ పూజ యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సర్వశక్తిమంతుడైనటువంటి లయకారకుడైనటువంటి శివుణ్ణి పూజించటం వల్ల ఈ శ్రావణ మాసంలో భక్తులకి ఆధ్యాత్మిక శుద్ధితో పాటు అనేక రకాల ఆశీర్వాదాలు లభిస్తాయి. అంతేకాదు గ్రహదోషాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. పండితులు చెప్పే విషయం ఏంటంటే రుద్రాక్షలు, తేనె, నెయ్యి, బిల్వపత్రం మొదలైన వాటితో శివుడిని పూజించటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అనుభవజ్ఞులైనటువంటి పండితులు నిర్వహించే రుద్రాభిషేకం ఏమిటి అంటే శివపూజ. ఈ రెండింటి వల్ల నయం కానటువంటి వ్యాధులు కూడా నయమైపోతాయి. ఆర్థిక సమస్యలు గట్టెక్కుతారు. చెడు కర్మల నుండి బయటపడటానికి ఈ రుద్రాభిషేకం సహాయం చేస్తుంది. అంతేకాదు మనం చేసే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో కూడా చక్కటి విజయాలు సాధించగలుగుతాం. రుద్రాభిషేకం యొక్క అత్యంత ప్రయోజనకరమైనటువంటి అంశాల్లో ఒకటి ఏంటంటే మన జన్మ జాతకంలో దోషాలు, దుష్ప్రభావ గ్రహాల కలయికను తొలగిస్తుంది. ముఖ్యంగా శని దోషం పోగొడుతుంది. అదేవిధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి లఘురుద్ర పూజ చేయాలి. దానివల్ల మనస్సులో శాంతిని పొందొచ్చు మరియు మన మనస్సులో ఉన్న కోరికలన్నీ తీరతాయి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులని దూరం చేస్తుంది. దాన్ని నెగటివ్ ఎనర్జీ అంటాం మనం. స్కాంద పురాణం ప్రకారం ఈ సోమవార వ్రత కథ ఒకటి ఉన్నది.
అది కూడా ఏంటో చూద్దాం. ఒకసారి సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, రుద్రుడి యొక్క భార్య. పార్వతీదేవి కంటే ముందు తన తండ్రికి వ్యతిరేకంగా శంకరుడిని వివాహం చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తల్లి శంకరుడిని వివాహం చేసుకుంది. కానీ తన భర్త శివుడు తన తండ్రి వల్ల అవమానం పాలయ్యాడు. ఒకానొకప్పుడు ఒక సభ జరుగుతోంది. ఆ సభలో త్రిమూర్తులు ముగ్గురు కూర్చొని ఉన్నారు. దేవతలు, ప్రజాపతులు అందరూ ఉన్నారు. కొంచెం ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. కొంతమంది అంతే, మనం వచ్చినప్పుడు అందరు లేస్తారా లేవరా చూస్తూ ఉంటారు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా లేచారు. సరే, బ్రహ్మ తన్ను కన్న తండ్రి, ఆయనను కన్న తండ్రి విష్ణుమూర్తి కాబట్టి వాళ్ళిద్దరు లేవకపోయినా దక్షుడికేం కోపం రాల. కానీ తన అల్లుడైనటువంటి శివుడు మామగారిని ప్రజాపతులకు అధ్యక్షుడైనటువంటి నేను వస్తే లేవలేదని కోపం వచ్చింది. అక్కడ చాలా నింద చేశాడు. దాన్ని మనస్సులో పెట్టుకొని ఆ దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. ఆ యాగానికి కావాలని శివుణ్ణి పిలవల. కానీ ఆ విషయం తెలిసినటువంటి సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. భర్త వారించినా వెళ్ళింది. అక్కడ అవమానం పాలైంది. ఈ అవమానం పాలైనటువంటి ఈ దక్షుడి నుంచి వచ్చిన శరీరంతో ఉండకూడదని కుడికాలి బొటన వేలు నేలకు రాచి యోగాగ్నిలో భస్మం అయిపోయింది. ఆ తరువాత ఆ తల్లి పర్వతరాజ పుత్రికగా పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. మళ్ళీ శంకరుణ్ణి తన యొక్క భర్తగా పొందింది, తపస్సు చేసి మరి. అంటే శంకరుణ్ణి తన భర్తగా చేసుకోవటానికి ఆమె చాలా కాలం తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఫలితంగా పార్వతీమాత తన లక్ష్యాలను సాధించి శివుణ్ణి భర్తగా పొందగలిగింది. అందుకే చాలామంది ఇప్పటికీ ఈ ఆచారాన్ని అనుసరిస్తారు. అంతేకాదు, బాలికలు శివుడి లాంటి భాగస్వామిని పొందడానికి వరుసగా 16 సోమవారాలు ఉపవాసం చేస్తారు, శివారాధన చేస్తారు. మరి ఈ సోమవార వ్రతం ఆచరించేటప్పుడు ఏమి నియమాలు పాటించాలి? 16 సోమవారాలు గనక పాటిస్తే శంకరుడు మీ హృదయంలో ఏ కోరిక కోరుకుంటారో దాన్ని సఫలీకృతం చేస్తాడు. అయితే ఈ సోమవార వ్రతాలు చేయడానికి స్వచ్ఛమైన హృదయం ఉండాలి, అంకిత భావం కావాలి, వ్రత నియమాలకు కట్టుబడి ఉండాలి. వ్రతం రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి, స్నానం చేయాలి, పూజా సామాగ్రి అంతా సేకరించుకోవాలి. ఆ తరువాత శంకరుణ్ణి ప్రార్థించడానికి ఆలయాన్ని సందర్శించాలి, లేదా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకొని దీపాలు పెట్టుకొని పటాలకి పూలతో అలంకారాలు చేసి చక్కగా పూజ చేసుకోవచ్చు. పూజ అంతా పూర్తయిన తర్వాత కొబ్బరి, తీపి వంటకాలతోటి స్వామివారికి నివేదన చేయాలి. ఆ తరువాత సోమవార వ్రత కథలని చదువుకొని హారతితోటి పూజను ముగించాలి. రాత్రిపూట శివుడి దగ్గర మళ్ళీ దీపం వెలిగించాలి, ఇది మర్చిపోకూడదు. ఆ పగలంతా ఉపవాసం ఉండాలి.
రాత్రిపూట పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా నివేదన చేసినవి పండ్లు తీసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేసినప్పుడు అనేక మంది భక్తులు అనేక వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఓం నమ శివాయ అనేటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని, అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని పఠిస్తారు. దీనివల్ల మన జీవితంలో మనకు రాబోయేటటువంటి ప్రతికూలతలు, చెడు, చేతబడి, అకాల మరణం, వీటన్నిటి నుంచి కూడా బయటపడటానికి ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు? పండ్లు, పాలు, మజ్జిగ మొదలైనవి తీసుకోవచ్చు. అయితే కొంతమంది రోజుకు ఒక్కసారి మాత్రమే తింటారు. ఇంకా ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలతో వండినటువంటి వంటకాలకు దూరంగా ఉండాలి. ఎందుకని? అవి తామసిక లక్షణాలను కలిగిస్తాయి. అయితే ఉపవాసాల్లో రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది పాక్షిక ఉపవాసం. ఈ పాక్షిక ఉపవాసంలో భక్తులు గింజలు, పండ్లు తీసుకోవడానికి అనుమతిస్తారు. కొంతమంది పగటిపూట ఉపవాసం ఉండి రాత్రిపూట మాత్రం పూజ అయిన తర్వాత నివేదించబడినటువంటి పదార్థాలని భోజనంగా తీసుకుంటారు. కఠినమైన ఉపవాసం ఉన్నది. ఈ రకమైన ఉపవాసంలో భక్తులు పగటిపూట ఏమీ తినరు, మంచినీరు మాత్రమే తీసుకుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి లేనటువంటి భోజనం తినడం ద్వారా తమ ఉపవాస వ్రతాన్ని విరమిస్తారు. శివపురాణం ప్రకారం చూస్తే వ్రతం విజయవంతమైనటువంటి వాళ్ళకి వాళ్ళు చేసే వృత్తి, వ్యాపారం వీటన్నిటిలో కూడా ద్విగుణీకృతమైన, త్రిగుణీకృతమైనటువంటి లాభాలు వస్తాయి. అంతేకాదు మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు అందిస్తుంది. శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల అనారోగ్యాలు పోగొడుతుంది. ఎందుకని? ఆయన పేరే రుద్రుడు. రుజాం ద్రావయతీతు రుద్ర అని కదా వ్యుత్పత్త్యర్థం. అంటే రోగాలను తాగిపడేస్తాడు ఆయన. అంతేకాకుండా విభేదాల నుండి ఎవరైనా బయటపడాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి శాంతి, సామరస్యం ఈ రెండిటిని కూడా ఇస్తాడు. ఈ శ్రావణ మాసం పవిత్రమైన మాసం. ఈ నెలలో పూర్తి అంకిత భావంతో, భక్తితోటి శివుడిని పూజించటం వల్ల శాంతిని పొందడానికి, తద్వారా ఆధ్యాత్మిక పురోగతి పొందడానికి తప్పకుండా సహాయం చేస్తుంది. అంతేకాదు మిత్రులారా, భక్తులు సర్వశక్తిమంతుడైనటువంటి శంకరుడి యొక్క ఆశీస్సులను పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా ఈ సోమవార వ్రతాలు చేసుకోవాలి. కాబట్టి ఇలా చేయటం వల్ల సమస్తమైనటువంటి కష్టాల నుంచి, నష్టాల నుండి బయటపడి ఆనందంగా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి కలకాలం ఉండగలుగుతారు అని మన యొక్క పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఈ విషయాలు మీతో ముచ్చటించే ప్రయత్నం చేశాను. యథాశక్తి చేసుకుందాం, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మిత్రులారా అని మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ ధర్మవరపు వెంకటరమణ. పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను కూడా పెట్టండి. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే
సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.